వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాదిరి. ఇట్లాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే కొన్ని సందర్భాలలో నువ్వే బలిపశువు అయిపోయేటటువంటి సందర్భాలు వస్తాయి. అలాంటి వాళ్ళతో జాగ్రత్తగా లేకపోతే అసలు ఎవరా మనుషులు ఏంటా కదా అని అనుకుంటున్నారా? ఏం లేదండి. కొంతమంది మనుషులు నిలకడగా ఉండరు. అంటే ఒక డెసిషన్ తీసుకున్నారనుకోండి, దానికి కట్టుబడి ఉండరు. వాళ్ళ నాలుక ఎటు మాట్లాడిస్తే అటు మాట్లాడుతూ ఉంటారనమాట. మనము మన ఫ్రెండ్ అనో, మన దగ్గర రిలేటివ్ అనో, లేదంటే ఇంకేదో రిలేషన్ ఉందని చెప్పేసి అలాంటి వాళ్ళకి వత్తస్ పుచ్చుకొని మనము మాట్లాడేసేసి వాళ్ళ వైపు వాళ్ళ కోసం ఏదైనా చేయాలని డిసైడ్ అయిపోయి వాళ్ళ గురించి నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకొని చేసావు అనుకోండి, తీరా ఆ టైం వచ్చినప్పుడు నువ్వు అనవసరంగా బలి పశువు అయిపోతావు అనమాట. నిన్ను బలి పశువుని చేసి వాళ్ళ పాటికి వాళ్ళు మెల్లగా జారుకుంటారు. అంటే ఒక డెసిషన్ మేకింగ్లో కానివ్వచ్చు, ఏ విషయంలోనైనా కానివ్వచ్చు, నిలకడ లేని వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. తగదునమ్మా అని చెప్పేసి మనము దూరిపోకూడదు అలాంటి వాళ్ళ విషయాలలో. ఎందుకు అని అంటే వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు, మనకి ఈ వేలో వెళ్దాము అని చెప్పేసి, నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటారు. అంటే అది ఒక ఏ విషయంలోనైనా అండి, మీతో ఒక బిజినెస్ చేసే విషయం కానివ్వచ్చు, లేదంటే వేరే వాళ్ళ దగ్గర మీ ద్వారా అప్పు తీసుకోవడం కానివ్వచ్చు, రకరకాలండి. మనుషులన్నాక రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి రకరకాల విషయాలు ఏ విషయమైనా కానివ్వచ్చు. మనం ఏంటి అంటే ఒక మానవతా దృక్పథంతో అయ్యో పాపం ఇంత కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో మన వంతు సాయం చేద్దామని ఒక విషయం గురించి మనం హెల్ప్ చేద్దాం అన్నట్టుగా మనం ఏదో వెళ్తామన్నమాట మనకున్నటువంటి మంచితో. తీరా అక్కడ జరిగినాక మనం మధ్యవర్తిగా ఉన్నప్పుడు, ఏంటి బాబు ఈ టయానికి నువ్వు డబ్బులు ఇస్తాన్నావు కదా, ఇవ్వలేదేంటి అంటే, ఏమో అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు నాకు కుదరలేదు, నాకు ఇప్పుడు లేవు, ఇలా రెక్లెస్గా అనమాట. అంటే మధ్యలో మన మాట కూడా పోయేలాగా. ఆ రోజు అంత రిక్వెస్టింగ్గా అడిగిన మనుషులు ఈరోజు అంత యారగెంట్గా ఎలా మాట్లాడగలుగుతున్నారు చెప్పండి? అంటే పని అయిపోయిన తర్వాత ఒక మాట, పని ఉన్నప్పుడు ఒక మాట, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు, ఇలా వాళ్ళే డబ్బులు ఇవ్వాల్సి వచ్చింది కాక మరలా మధ్యలో మనం ఉన్నందుకు మనల్ని బ్లేమ్ చేసేలాగా, మనం నాలుగు మాటలు పడేలాగా బిహేవ్ చేయడం అనమాట. వర్స్ట్ బిహేవియర్ అనమాట. సో ఫైనల్గా ఏంటి అంటే, ఎప్పుడైనా కానీ ఎవరికైనా కానీ ఒక హెల్ప్ చేసే ముందు కూడా వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనల్ని ఇరికించే వాళ్ళ, మన మాటని నిలబెట్టే వాళ్ళ, అది ఫ్రెండ్స్ కానివ్వండి, లేదంటే తెలిసిన వాళ్ళు కానివ్వండి, చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, ఎవరికైనా ఈ రోజుల్లో మనం హెల్ప్ చేసే ముందు కూడా కొంచెం ముందు వెనక ఆలోచించుకోవాలి. మనం మానవత్వం ఉన్న మనుషులమే, హెల్పింగ్ నేచర్ అనేది చాలా మంచిది. బట్ కానీ ఆ హెల్ప్ మన తలకి చుట్టుకొని మనల్ని బలిపశువుని చేసి మనల్ని ప్రాబ్లంలో పడేసేలాగా కూడా ఉండకూడదు. అవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే నిన్ను నమ్ముకుని కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళకి హెల్ప్ చేయడం ఒక్కటే కాదు, మనకి మన ఫ్యామిలీ అన్నీ అందరూ ఉంటారు, మన కోసం ఉండే వాళ్ళు ఉంటారు, మన మీద మనల్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఉంటారు అనమాట. అది కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇది అందరికీ కాదు, కొందరికి మాత్రమే. ముందు వెనుక ఆలోచించుకోకుండా ఏదంటే అది హెల్ప్ చేస్తామే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకుని ముందుకు వెళ్ళే వాళ్ళ కోసమే అనమాట. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి.